యుద్ధం జరుగుతున్నప్పుడు తమ వాళ్ళని కాపాడుకోవాలా, శత్రు దేశాలకి భీకర భయాన్ని కలిగించాలి. అది ఇప్పుడు దారి తప్పుతున్నట్టు. హమాస్ తీవ్రవాదులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే, హమాస్ తీవ్రవాదులకు మద్దతుగా ఇజ్రాయెల్లో ప్రధానమంత్రి నెతన్యాహు పార్టీలో, లిక్విడ్ పార్టీలో ఉన్నటువంటి రెబల్స్ తయారవుతున్నారు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం కమ్యూనిస్టులు కూడా హమాస్ తీవ్రవాదుల డిమాండ్లకు అనుగుణంగా స్పందిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుని దించడానికి కుట్రలు పన్నుతున్నారు. వీళ్ళు బయట నుంచి హమాస్ వాళ్ళు చేస్తుంటే లోపల వీళ్ళే పెద్ద హమాస్ లాగా తయారయ్యారు. తమ రాజకీయ అవసరాల కోసం ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఈజ్ రిపోర్టెడ్లీ wary of an effort to oust him from power. The reports picked up pace after opposition leader Yair Lapid's comments. Lapid said his Yesh-Atid party is ready to vote in favor of replacing Netanyahu. Reports say Netanyahu is worried of a joint Likud party opposition effort to replace him. ఇది ఇక్కడ ఓ పక్కన నెతన్యాహు పార్టీలో ఉన్నటువంటి తిరుగుబాటుదారులు ప్రతిపక్షంతో జట్టు కట్టి నెతన్యాహును దించడానికి కుట్రలు పన్నుతున్నారన్నటువంటి విషయం బయటపడింది. మరి ఏ క్షణంలో ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.